వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇద్దరు, మేబీ ఆ తర్వాత ఏమన్నా టీడీపీకి వచ్చి ఉండాలి కానీ వాళ్ళంతా వాళ్ళకి పాత రైబలరీ ఉంది, దాన్ని పార్టీకి ఆపాదించడం సరికాదనే ఒక డిమాండ్ ని బలంగా వినిపిస్తున్నారు. మీరేమంటారు విజయ్ గారు? ఇక్కడ నిన్నటిదాకా అతను వైసీపీ క్యాండిడేటేనండి, ఇవాళ టీడీపీలోకి వచ్చాడు అని చెప్పడంలోనే ఆటోమేటిక్ గా అతను ప్రస్తుతం టీడీపీ అని వాళ్ళు ధృవీకరించినట్టు అయిపోయింది. రెండోది ఏంటంటే ఇవాళ ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటున్నాడో ఇవాళ అర్థం కాని పరిస్థితుల్లో నిన్నగాక మొన్న పార్టీలు మారటం, ఈ పార్టీలు మారే క్రమంలో ప్రస్తుతం అతను టీడీపీలో ఉన్నాడని ఆంజనేయులు గారు ధృవీకరించినట్లే అయిపోయింది. రెండోది ఇక్కడ ఫోటోలు అంటారా, ఈ పార్టీలు మారినటువంటి నాయకుల వల్ల అంటే వైసీపీలో ఉన్న కార్యకర్తలు ఇద్దరిలో ఒక టీడీపీకి వెళ్ళి వైసీపీ నాయకుని హత్య చేశాడని వాళ్ళు ధృవీకరించటం, ఇది రెండో కోణం. ఇక్కడ మాకు సంబంధం లేదండి, వాళ్ళిద్దరు పాత మిత్రులు. అంటే ఇవాళ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పార్టీలు మారిపోయి ఎన్టీ రామారావు గారితో ఫోటోల దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోల దగ్గర నుంచి, చంద్రబాబు గారితో ఫోటోల దగ్గర నుంచి, జగన్ గారితో ఫోటోలు పెట్టించుకుంటే తమలో ఫేస్బుక్ లో తొలగించినప్పటికీ కూడా ఇట్లాంటి అవసరాలు వచ్చినప్పుడు తప్పి చూసుకోవడానికి మాత్రం ఈ గతంలో వాడి మనిషి ఈడి మనిషి అని చెప్పుకోవడానికి మాత్రం ఇట్లాంటివి వాడుతున్నారు అనేది నా అభిప్రాయం. సరే ఈ దీంట్లో అతను పార్టీ మారాడు, వాళ్ళకి వ్యక్తిగత తగాదులు ఉన్నాయని చెప్పినటువంటి వాటిల్లో ఇక గత 30 రోజులుగా 30 హత్యలు, యావరేజ్ రోజుకి ఒక హత్య, రోజుకి ఒక హత్య జరగడం అబద్ధమా? 1050 దాడులు జరగడం అబద్ధమా? లేకపోతే ఇంకో రకంగా జరగడం అంటే అక్కడ నేను మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరీష్ పురి గారు, లేకపోతే కల్నాయకులో సంజయ్ దత్ గారు ఇద్దరు కలిసి వచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాగంటి ప్రవచనాలు చెబుతున్నారట. చాగంటి ప్రవచనాలు ఏంటంటే మనకు కోపం రాకూడదు, మనం ప్రత్యర్థులను ద్వేషించకూడదు, ప్రత్యర్థులను దూషించకూడదు, దాడులు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా, చాలా శాంతంగా, అంటే చాలా భిన్నంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ సహజ ప్రవర్తనకి భిన్నంగా వాళ్ళు ఎంత నటించినా వాళ్ళ అటువంటి వ్యవహారం బయటపడకుండా పోదు. అదే సమయంలో ఏం జరుగుతుంది, కింద స్థాయిలో కార్యకర్తల్ని ఇక్కడ మాకు ఉన్న పరిస్థితులు ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు 60 రోజులకు టార్గెట్ ఇచ్చారా బాబు మాకు, ఈ లోపల వాళ్ళందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఇది ఉంటారు, ఒక మాదిరి కాస్త హుషారుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఏసేయటమే మన బాధ్యత అనే టార్గెట్ ఇచ్చారనేది బహిరంగంగా ఇక్కడ కార్యకర్తలు, చోట నాయకులు, గ్రామ స్థాయి, పట్టణ స్థాయి నాయకులు చెప్పుకుంటున్నటువంటి విషయం. అయితే ఈ దిగ్భ్రాంతికరమైన ఓటమితోటి అసలు నిజంగా గెలిచారా, లేకపోతే ఈవీఎంలతో గెలిచారా, ఇంకో రకంగా గెలిచారా అనేటువంటిది మన వాదన అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఓటమే జీర్ణించుకోలేని వైసీపీ కార్యకర్తలు తిరగబడే పరిస్థితిలో లేరన్నది వెరీ క్లియర్. కానీ అటువంటి వాళ్ళ మీద పని కట్టుకొని అదే సమయంలో ఫస్ట్ తొలి విడతగా ఏం చేశారంటే కొంచెం బలమైన నాయకుడు, ఇక్కడ గుంటూరులో చూస్తే అప్పిరెడ్డి, లేకపోతే ఇంకో చోట ఇంకొకళ్ళు బలమైన నాయకుల్లో ఆ కేసులు ఈ కేసులని ముందు కేసులు బనాయించేశారు. ఆ కేసులు బనాయించడం పరిస్థితిలో అజ్ఞాతంలోకి ఈ నాయకులు వెళ్లాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అజ్ఞాతంలోకి నాయకులు వెళ్ళడం అంటే తర్వాత దిగువ స్థాయి కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకుల మీద దాడులు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంలో బలం ఉన్న నాయకుడు వాళ్ళకి అండగా ఆసరాగా వచ్చే అవకాశం లేదనేటువంటి ఒక పక్కా ప్రణాళికలోనే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వినుకొండలో చూస్తే ఇక్కడ అది ఒక మైనారిటీ హత్య అంటే ఇక్కడ ఎంత అంటే మొదటి నుంచి బీజేపీ టీడీపీ కలిసి ఉండడం వల్ల మైనారిటీలకు ఏదన్నా అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక భయం మొదట్లో ఉండింది. మీరు సమర్థించవచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడొచ్చు, చంపిన వాడు కూడా ముస్లిమే, చంపిన వాడు కూడా మైనారిటీ అని చెప్పొచ్చు. అంటే ఆ భావన రాకుండా ఉండటం కోసం, ఆ వర్షన్ రాకుండా ఉండటం కోసం హత్యకు వాడిన వ్యక్తి కూడా మైనారిటీ కావడం విశేషం. ఇది చాలా పక్కాగా పకడ్బందీగా జరిగిన. కానీ విజయ్ గారు 45 రోజుల్లో 36 మర్డర్స్ ఈ విధంగా జరిగాయి. అది చూసే ఆత్మహత్యలా, లేదంటే వేధింపులు భరించలేక చేసుకున్న ఆత్మహత్య, లేదంటే మర్డర్స్ అనేది మీరు ఒక పాయింట్ కాదు సార్ విజయ్ గారు, ఒక నెంబర్ చెప్తున్నప్పుడు మీరు విత్ సాక్ష్యాలు, లేదంటే పలానా తారీఖునో పలానా ఈ విధంగా ఇవన్నీ ఇంకా డీటెయిల్గా ఇచ్చుంటే ఇంకా మీ వాదన బలంగా ఉండేది కదా.
ఖచ్చితంగా డీటెయిల్డ్ గా ఈ పార్టీకి వచ్చింది. అటు సమాచారం అయితే నా దగ్గర లేదు. ఇప్పటి వరకు జరిగిన సమాచారం ఇవ్వగలుగుతాం. ఖచ్చితంగా ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పటికే సోషల్ మీడియాలో వాటిని హల్చల్ చేస్తా ఉంది. ఒకరోజు ఏ ఒక్కళ్ళు మాట్లాడినంత మాత్రాన సరిపోదు, డీటెయిల్డ్ గా లేకుండా లేదు. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ అంటే మీలాంటి ఛానల్ మినహాయిస్తే అసలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేటువంటి టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అటువంటి వాళ్ళని మీద దాడులు జరుగుతూ ఉంటే అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి నాయకుడు, కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి దిగువ స్థాయి నాయకుల్ని ఒక రకంగా ఇవాళ జగన్ గారు బయటకు వచ్చి ఒక మంచి పని చేశాడు. అంటే దిగువ స్థాయి నాయకుల్ని, మధ్య తరహా ఉన్న శ్రేణి నాయకులందరినీ కూడా టీడీపీ మధ్యలో ఇబ్బంది పెట్టేసేసి వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలకి అండగా లేని పరిస్థితి చేసినప్పుడు ఇవాళ జగన్ గారు బయటకు వచ్చి ఒక కార్యకర్తల్లో ఒక ఉత్తేజం నింపారని అనుకోవచ్చు. ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ లో ఏ మాత్రం తప్పు లేదు. అదే సమయంలో మేము పోరాటం ఇప్పుడు అసలు ఒక మంచి నాబోటానికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడతారా లేదా అనే కన్ఫ్యూజన్ ని ఇవాళ జగన్ గారు క్లియర్ చేసినట్టే. మేము అసెంబ్లీలో ఈ విషయాన్ని పోరాడతాం, అసెంబ్లీలో ఈ విషయాన్ని చట్టసభల్లోనే పోరాడతాం అనే ఒక క్లారిటీ జగన్ గారు ఇవ్వడం జరిగింది. అది కార్యకర్తల మనోధైర్యానికి, రేపు ఉదయం రాబోయే పోరాటానికి ప్రతీకగా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ రకంగా ఈ దాడులు ఒక పక్కనేమో మరి పెద్దలిద్దరు డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసేమో మేకవన్న పులులాగా చాగంటి ప్రవచనాలు చెబుతా ఉన్నారు. రెండో పక్కన కానీ విజయ్ గారు ఒక మొత్తం ఈ టోటల్ రెడ్ బుక్ అని చెప్పేసి ప్రచారం చేసి మేము ఫలానా వాళ్ళని మూసేస్తాం, ఒక్క ప్రశ్న విజయ్ గారు పెట్టించుకుంటేనే మేము మిమ్మల్ని టీడీపీ కార్యకర్తగా గుర్తిస్తాం ఆయన చెప్పడం ఇది రకమైన వింత ప్రవర్తనకి కారణం అవుతా ఉంది. దానికి ఏ పార్టీ అయినా ఇటువంటి దుశ్చర్యలు ఖండించాల్సిందే అని ప్రత్యేకంగా చెప్తాను. రైట్ విజయ్, నేనేమంటానంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే జనరల్ గా ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే అలిగేషన్ చేయడం ఈజీ, కానీ దానికి సంబంధించిన ఆ సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ పక్కా ప్రణాళికకు సంబంధించినటువంటి స్టాండ్ ఏదైతే ఉంటుందో అది ఎవిడెన్స్ కరబరేషన్ ఏదైతే ఉంటుందో అది వాటితో మాట్లాడితే వాటితో ఇచ్చిన తర్వాత కూడా కనుక సరైన అంటే అధికారుల నుంచి సరైన స్పందన రాకపోతే అప్పుడు 90% మీడియా వాళ్ళ చేతిలో ఉంది, 90% మీడియా వాళ్ళ చేతిలో ఉంది. 5% మీడియా కూడా లేని ప్రభుత్వంలో స్టాటిస్టిక్స్, పంచాయతీలు ఇవన్నీ దీనిలో అవాస్తవాలు ఏంటో వాళ్ళు ఖండించి చెప్పాలా. అవాస్తవాలు ఏంటో జగన్ గారు చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏంటో చెప్పాలా. లా అండ్ ఆర్డర్ విషయం ఏదో చెప్పాలా. ఇంకోటి కూడా చూశాను, ఇప్పుడు పోలీసులు అనే పదానికి వస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయడం సహజమే. ఇవాళ పోలీసు ప్రభుత్వం అధికారులు అందరూ మీ గవర్నమెంట్ లో కూడా కొమ్ము కాశారంటారు, వైసీపీ గవర్నమెంట్ కూడా కొమ్ము కాశారు. గత ప్రభుత్వంలో మేము మీ మీద ఒత్తిడి మీద మీ విద్యార్థి వచ్చింది సార్, మా తప్పైపోయింది మీరేం చెబితే చేస్తామని. పోలీసులు నిందించట్లేదు, ఇంకొకళ్ళు నిందించట్లేదు. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సమస్య అధికారుల చేతిలో కూడా లేని పరిస్థితుల్లో సీఎంలు కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో దీనికి ప్రత్యక్ష బాధ్యుడు తెలుగుదేశం అధినాయకత్వమే, ప్రభుత్వం కాదు. తెలుగుదేశం అధినాయకత్వమే, ప్రభుత్వాన్ని నడిపించేది తెలుగుదేశం. ఒక పక్కన నీతి ప్రవచనాలు చెప్పుకుంటూ కింది స్థాయిలో ఆల్రెడీ నిశ్చయంలోనూ నిర్వీర్యంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ని ఈ రకంగా 60 రోజుల్లో చంపేద్దాం, ఎందుకంటే 60 రోజుల్లో వాళ్ళు బయటికి రారు, ఒక మాదిరి కార్యకర్తను చంపేద్దాం అనే ఒక టార్గెట్ తో పనిచేస్తున్నారు అనేది ఇవాళ హల్చల్ చేస్తున్న వార్త. ఈ విషయం ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనే దానికి ఇప్పుడు మీరు అంటున్నారు స్టాటిస్టిక్స్ అని. ఈ దాడులు జరగలేదా? ప్రతి దాడిని లెక్కేసి చెబితే కేవలం 30 హెచ్ఎల్ అనేది కేవలం నామ మాత్రమే, అంతకు మించి జరిగినాయి. అవి కూడా స్టాటిస్టిక్స్ అధికారికంగా పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ సంఘటన జరిగింది, ఏ ఎఫ్ఐఆర్ కట్టారు, ఏ ఎఫ్ఐఆర్ కట్టలేదు. మీరు అడిగిన మాట మంచి మాటే, దాన్ని చేయడానికి కూడా ప్రయత్నాలు ఇవ్వాల రేపుట్లో. అలాగని చెప్పి జగన్ గారు ఏ స్టాటిస్టిక్స్ లేకుండా చెప్పలేదు, సరైన స్పష్టమైన ఆధారాలతోనే చెప్పారు. ఇవాళ దానికి రాష్ట్రపతికి లేఖ రాసిన దాంట్లో పొందుపరిచారు. ఇవాళ ఇప్పటికిప్పుడు నేను మీకు ఈ మీడియా ఛానల్లో మీకు ఇవ్వలేకపోవచ్చేమో కానీ ఇవి రాష్ట్రపతికి, గవర్నర్ కి, మరి మీడియాలో ఒక సీఎం లేకుండా విజయ్ గారు ఈ 45 రోజుల్లో 44-45 రోజులు మొత్తం ఈ 45 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరు బాగా చెప్తున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు. 2019 నుంచి 24 మధ్య ఎటువంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినట్టున్నాయి, అవి కూడా కవరప్ అయినాయా? వాటి గురించి ప్రస్తావించట్లేదే? అది ఇప్పుడు జరిగినాయి అనేటువంటిది ఆ రోజు వాళ్ళు ప్రస్తావించిన విషయాల్లో వాటి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చర్చకు తీసుకురావచ్చు. కానీ
ఒక ప్రతి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఏ ప్రభుత్వమైనా ఏదైనా కొన్ని జరుగుతాయి. ఇంటెన్సిటీ నేనే ఖండించట్లేదు, అప్పుడు జరగలేదు ఇప్పుడు జరగలేదు అనేది Exactly. ఎవరు ఖండించలేదు. కానీ నేరుగా హత్య రాజకీయాలు నడిరోడ్డు మీద నరకడాలు లాంటి సంఘటనలు అయితే జరగలేదని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదే సమయంలో ఇంటెన్సిటీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years వర్సెస్ 45 days అనే విషయానికి వచ్చేసరికి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 5 years కంటే కూడా ఈ 45 రోజుల్లో జరిగిన సంఘటనలు అత్యంత దారుణం, అత్యంత విచారకరం ఇచ్చే పరిస్థితి. అదే వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు చేసినప్పుడు ఆడు చేయాలంటే ఖచ్చితంగా ఎవరున్నప్పుడు ఏదైనా సంఘటనలు జరగడం సహజమే, ఘర్షణలు సహజమే. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసు వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాయడం కూడా సహజమే. దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ ఇంత బహిరంగంగా నేరుగా హత్యలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు గత ప్రభుత్వంలో కానీ జరిగినాయి అంటే ఇది కేవలం ఒక దుశ్చర్యగా భావించాలి. ఇది ఎంత 11 సీట్లు రావచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, ఇంకోటి జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన రెడ్ బుక్ అని చెప్పి బహిరంగంగా హోర్డింగ్లు పెట్టి ఫలానాన్ని చంపేద్దాం అనేటువంటి స్థాయికి ప్రభుత్వం వచ్చిందంటే దాన్ని బరితెగింపు చెంది చర్యగా చూడాల్సిన అవసరం లేదంటారా? ముఖంగా నేను తెలుగుదేశం నాయకులు అడుగుతా ఉన్నా. రైట్, మళ్ళీ అవకాశం ఇస్తాను. కృష్ణాంజలి గారు, రైట్, మళ్ళీ అవకాశం ఇస్తాను. విజయ్ గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్, ఇంకా మాట్లాడాల్సి